రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మెడుతూరు మండలం జలకనూరు బాట వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్జీఎం కాలేజ్ డ్రైవింగ్ చేస్తుండగానే డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఆర్జీఎం కాలేజ్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యార్థుల అప్రమత్తతో బస్సు అయితే నుండి దూకడంతో పెను ప్రమాదం అయితే తప్పినట్లయితే చెప్పవచ్చు. ముఖ్యంగా విషయం అయితే పేరెంట్స్ కి తెలియడంతో ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మెడుతూరు మండలం జలకనూరు బాట వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్జీఎం కాలేజీ డ్రైవింగ్ చేస్తుండగానే డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఆర్జీఎం కాలేజీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యార్థుల అప్రమత్తతో బస్సు నుంచి అయితే దూకడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. విషయంపై అయితే పేరెంట్స్ కి తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగుబగలాడుతున్నారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. సాలూరులో అత్యధికంగా 45.2 డిగ్రీలు నమోదవగా నగరదోనలో 43.2 డిగ్రీలు అలాగే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 207 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని, దాహం లేకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోండని అధికారులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తలకు రుమాలు ఉపయోగించాలని, తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుమారు 13 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. సోదాల అనంతరం తన ఇంటిలో ఈడీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. అయితే ఈ సోదాలపై ఈడీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని పార్టీకి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ నాయకులు వాస్తవాలను గ్రహించి అహంకారాన్ని విడిచిపెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి సూచించారు. హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టేందుకు సిబిసిఐడితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ బృందానికి ఏపీఎస్ హోదాలోని అదనపు కమిషనర్ నేతృత్వం అయితే వహించాలని సూచించింది. అదేవిధంగా ఏకసభ్య కమిటీగా నియమించిన జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో అసోసియేషన్ ఎఫెక్ట్ కౌన్సిల్ పని చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏను బీసీసీఐ స్వాధీనం చేసుకోవాలని, ఆర్థిక అవకతవకలపై సిబిఐతో దర్యాప్తు కూడా జరపాలని 2025లో జరిగిన సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ సఫిల్గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపే జస్టిస్ నాగేష్ భీమపాక తీర్పు వెలువరిస్తూ హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలకు తార్కిక ముగింపు కూడా ఇవ్వడానికే సెట్ దర్యాప్తు ఆదేశిస్తున్నామని కూడా తెలిపారు. తప్పు జరిగిందా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని, అనుమానాలను నివృత్తి చేసి చట్టబద్ధ వ్యవస్థగా కొనసాగించేందుకు ఇది ఒక చర్య అని పేర్కొన్నారు. అసోసియేషన్లో అవకతవకలపై విచారణకు హైకోర్టుతో పాటు ముఖ్యంగా సుప్రీంకోర్టు స్థాయిలో కూడా పలు కమిటీలు ఏర్పాటయ్యాయని, ఆయా కమిటీల నివేదికల్లో లోపాలు, ఆర్థిక అవకతవకలు స్పష్టంగా వెలువడయ్యాయని కూడా పేర్కొన్నారు. కొత్తగా ఎంపికైన ఎపెక్స్ కౌన్సిల్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా నిర్వహణ లోపాలపై పిటిషన్లు రావడంతో పర్యవేక్షణ బాధ్యతలను మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు అప్పగించినట్లు కోర్టు తెలిపింది.